ఆర్ యు రెడీ? ముగింపులో ఉన్నావా? కొత్తవి ఆరంభించు. ఆర్ యు కమింగ్ టు ఎన్ ఎండ్? స్టార్ట్ ఎ న్యూ థింగ్. నాతో పాటు చెప్పండి, ముగింపులో ఉన్నావా? చెప్పండి, ముగింపులో ఉన్నావా? కొత్తవి ఆరంభించు. ఎఫీసీ పట్టణంలో 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు, ముగింపుకు వచ్చాడు. కానీ ఆ ముగింపుకు రాగా వాళ్ళు ఏడుస్తున్నారు, ఈయన ఏడుస్తున్నారు. ఓడదాకా వచ్చారు, కానీ గుండెల్లో ఒక ధైర్యం ఉంది. ముగింపుకు వచ్చా, కొత్తది ఆరంభిస్తా. యెరూషలేములో పరిచర్య ఆరంభించబోతున్నా. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదన్నా ముగింపులోకి వచ్చిందా? ధైర్యం తెచ్చుకో. ఏడవడమే, నవ్వడమే, వేదన పట్టడమే, చర్చికి రావడమే. కానీ కొత్తది ఆరంభించేయాలి. డబ్బు లేదుగా, పలుకుబడి లేదుగా, ముగింపుకు రాగానే అన్నీ వచ్చేస్తాయి. ఎవరు నీకు డబ్బు ఇస్తారో తెలియదు. అప్పు ఇవ్వలేని వాళ్ళు కూడా అప్పు నీకు ఇస్తారు, మాట్లాడలేని వాళ్ళు కూడా మాటలు నీకు ఇస్తారు. ఎవరు తెలవని నీ దగ్గర తీసుకొస్తాడు దేవుడు, తెలవని వాళ్ళు నీ దగ్గర తీసుకొస్తాడు. ఎలాగొచ్చిందో నీకే తెలియదు, కానీ నీ మనసులోకి ఆశ ఉండాలా, నేను కొత్తది ఆరంభించాలి. సారేపాతు అన్న ఊరు ఉంది. ఆ ఊరిలో విధవరాలు. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు. కరువు, కొన్ని నెలల నుండి కరువు ఉంది. కానీ వారు సంపాదించిన డిపాజిట్లు, బ్యాంకు బ్యాలెన్సు, ఆహారం అన్నీ అయిపోయినాయి. చివరాఖరికి 2 రొట్టెలకు పిండి, 2 రొట్టెలకు నూనె. దేనికి వచ్చారు? గట్టి చెప్పాలి. ఆ ముగింపా? ఈ ముగింపా? ఈ ముగింపు. ఆ ముగింపు కాదే, ఈ ముగింపు. కానీ ఆ ముగింపుకు రాకముందే ఈ ముగింపులో వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకుందాం అనుకున్నారు? ముగింపు చేసేసుకుందాం అనుకున్నారు. 2 రొట్టెల పిండి. బాబు, నువ్వు ఒక రొట్టె, నేను ఒక రొట్టె తిని మనం మరణిద్దాం. అటువంటి టైంలో నూతనమైనది ఆరంభిద్దామని ఆమెకి మనస్సులో కూడా ఆలోచన లేనప్పుడు ఏలీ ప్రవక్తను అక్కడికి పంపించి ఏమన్నాడంటే, నీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు ఈ. అది పాత పద్ధత, కొత్త పద్ధత? మనందరికీ తెలిసింది, ఎవరికన్నా ఆహారం లేకపోతే ఇవ్వాలి, అలాగే ఇవ్వాలి. ఎవరికన్నా పేదరికములు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్ చేస్తున్నాడు ఏలియా. ఇప్పుడు దాకా ఇతరుల దగ్గర నుండి నువ్వు ఆశించావు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఇచ్చేయి. ఏ పద్ధతి? న్యూ. ఏ పద్ధతి? ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక కొత్త పద్ధతి చేయాలి నువ్వు. అదేంటో నాకు తెలియదు, నీకు తెలుసు. కొన్ని రోజుల నుండి ఆయన మాట్లాడుతున్నాడు, కొన్ని నెలల నుండి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ కొత్త పద్ధతి చేసేయాలి. విధవరాలకి అందరు ఇవ్వాలి, విధవరాలకి అందరు సాయం చేయాలి. కానీ దేవుడు వెళ్ళి ఏలియాని పంపించి దేవుడు ఏమన్నాడంటే, ఉన్న ఆ 2 రొట్టెలో ఒక రొట్టె నాకు ఇచ్చేయి. ఏ పద్ధతి? అంతే. 3.5 సంవత్సరాలు పోషింపబడింది. ఒక్కసారి మా నాన్నగారు అంటుంటారు, వాళ్ళ ఇంటిలో ఆమె పోషింపబడుతుండగా పక్కన వాళ్ళు అందరూ అంటున్నారంట, మామా కడుపు నిండా ఎలాగన్నా తింటున్నావే, కొడుకు చూడు గుండ్రా ఇలా తయారవుతున్నాడే, ఏంటి ఏమైంది, ఎక్కడి నుండి తిండి వస్తుంది, రా. పక్కన వాళ్ళకి తెలిసింది. సారేపాతు ఊరు పోషించే కుటుంబంగా దేవుడు మార్చాడు. నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. నజరేయుడైన యేసునామములో ముగింపులోనికి వచ్చావా? కొత్తవి ఆరంభించు. యోసేపు 7 సంవత్సరాలు కరువు కాలం ఆరంభమైంది. అంటే ఏంటిది? ముగింపు. ఆ ముగింపా? ఈ ముగింపా? గొప్ప విశేషం. ఆ ముగింపు ఈ ముగింపు మధ్య యోసేపు ఉండగా కొత్తది ఆరంభించాడు. అదేంటి తెలుసా? ధాన్యమును దాచిపెట్టండి. 100 బస్తాలు మీకు పండితే 20 బస్తాలు దాచిపెట్టండి. 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు మీరు వాడుకోండి, 20 రూపాయలు దాచిపెట్టండి. 10,000 సంపాదిస్తే 8,000 మీ దగ్గర ఉంచుకోండి, 2,000 దాచిపెట్టండి. ఏం పద్ధతి? ఇప్పటి వరకు నీకు తెలిసింది ఏంటి తెలుసా? వచ్చిన 1,00,000 మింగేడు అంటావు, వచ్చిన 50,000 మింగేడు అంటాం. కానీ ఈ రోజున కొత్త పద్ధతి ఆరంభించాలి. వచ్చింది మొత్తం మింగేయకుండా దాచిపెట్టాలి. అంటే పినాస్తనం చేయకూడదు. ముగింపులోకి వచ్చావా? ఏం ఆరంభించు? కొత్త పద్ధతి ఆరంభించు. అమెరికా దేశంలో ఒక యవనస్తుడు, ఒక మధ్య వయస్కుడు ఒక పుస్తకం రాశాడు.
ఆ పుస్తకంలో తన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నెలకి 2.5 లక్షల రూపాయలు సంపాదించేవాడు. సాఫ్ట్వేర్ కంపెనీ ఒకేసారి కొన్ని సంవత్సరాల క్రితం అలా డౌన్ అయిపోయింది. అనేక మంది ఉద్యోగాలు పోయినాయి. ఈయన ఉద్యోగం కూడా పోయింది. వాళ్ళ భార్య ఒక డాక్టర్. ఈయనకు ఉద్యోగం పోయిన డాక్టర్ వాళ్ళ భార్య గనక ఆ సంపాదనతో ఈ కుటుంబం ముందుకు సాగుతుంది. కానీ భర్తగా ఆయనకి ఎంతో వేదన. నా భార్య సంపాదించిన దాంతో తింటున్నా, నా భార్య సంపాదించిన దాంతో తింటున్నా, నా బిడ్డలు కూడా ఇలాగే. తనకి చాలా బాధగా ఉంది. ప్రార్థనకి వెళ్ళే కుటుంబం. కానీ 1 నెల అయింది ఉద్యోగం రాలా, 5 నెలలు అయింది ఉద్యోగం రాలా, సంవత్సరం అయింది ఉద్యోగం రాలా, 2 సంవత్సరాలు ఉద్యోగం రాలా. భార్యకి అర్థమైంది భర్త బాగా వేదన పడుతున్నాడని. ఆ భార్య వచ్చింది, ఏమండి మీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలా, పాశ్చాత్య దేశంలో ఒక డాక్టర్ వృత్తి చేస్తే చాలా సంపాదించవచ్చు, కానీ మీరేం బాధపడకండి, నా సంపాదన ద్వారా మీరు బతుకుదురు. అయినా సరే వేదన కలిగింది. అలా 2 సంవత్సరాల తర్వాత వేదన పడుతుండగానే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అన్నాడంట, నాకు చాలా వేదనగా ఉందండి, కనీసం అమెరికా విడిచిపెట్టి కెనడాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఆస్ట్రేలియాకి వెళ్దాం అనుకుంటున్నాను, ఏ ఉద్యోగ ఆఫర్లు దొరకట్లా, చాలా బాధగా ఉండి నా జీవితం ఒక ముగింపుకు వచ్చేసిందా, నా జీవితం ఒక ముగింపుకు వచ్చేసిందా అనగానే పాస్టర్ గారు అన్నారు, దేవుణ్ణి అడుగు, దేవా నా జీవితం ఒక ముగింపుకు వచ్చింది, ఏదన్నా ఒక కొత్తది నేను ఆరంభించాలి, నేను ఏదన్నా ఒకటి కొత్తది ప్రారంభించాలి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డిపాజిట్లన్నీ అయిపోయినాయి, ఒకటి కొత్తది నేను ఆరంభించాలి అని ప్రార్థన చేయమని. అలాగే ప్రార్థన చేశాడు. కొన్ని నెలల తర్వాత ఒక చిన్న ఆలోచన దేవుడు అతనికి ఇచ్చాడు. ఇంటి ఎదురుగా తాత మామలు ఉన్నారు. అక్కడ బాగా మంచు పడుతుంది. తద్వారా ఆ మామలు తీయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఈయన వెళ్ళి ఒకరోజు అన్నాడు, మామ తాతగారు నేను మీకు ఈ మంచు తీసేయమంటారా అనగానే, తీసే బాబు అని అనగానే వెళ్ళి ప్రతిరోజు తీస్తాడు. ఒకరోజు ఆ మామ తాత అన్నారు, ప్రతిరోజు ఉచితంగా చేస్తున్నావు, బాగోలేదని చెప్పి వారమంతా చేసినందుకు $100 ఇచ్చారు. అలా $100 ఇస్తే ఎదురున్న వాళ్ళు చూశారు. ఆ తాత మామని అడిగారు, ఏంటిది ఈయన వచ్చి తీస్తున్నాడు, మీ అబ్బాయి అంటే, మా అబ్బాయి కాదు, వచ్చి ప్రేమగా చేశాడు, నేను $100 ఇచ్చా. ఎదురోళ్ళు పిలిచి అన్నారు, మీరు కూడా ఇలా మంచు తీస్తే నేను కూడా మీకు వారానికి $100 ఇస్తామన్నారు. అనగానే అది కూడా తీయడం ప్రారంభించాడు. ఒక 6 నెలలకి 10 మందికి తెలిసింది. ఇతని కింద 5గురిని ఏర్పాటు చేశాడు. అతని కింద ఇంకొక 10 మంది ఏర్పాటు చేశాడు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి మిషన్లు కొనడం ప్రారంభించాడు. దాని కింద ఇంకా కొంతమంది ఉపయోగించాడు. ఈ రోజున అతని కింద 10,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఉండండి ఒక్క క్షణం, 10,000 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఆ రోజున నెలకి 2.5 లక్షలు మాత్రమే. ఈ రోజున ప్రతిరోజు 20 లక్షల రూపాయలు మంచు పడే టైంలో ఆయన సంపాదిస్తున్నాడంట. చప్పట్లు కొడుతుండగా నజరేయుడైన యేసు నామములో, ఇది నా ముగింప, నేను చెప్పనా, కొత్తవి ఆరంభించు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, బాబు నువ్వు అన్నావే ముగింపులో కొత్తవి ఆరంభించమని, నేను ఆల్రెడీ ఆరంభించా, కానీ ఏది కూడా సక్సెస్ అవ్వట్లా. నేను ఏది పట్టుకున్నా అపజయం అవుతుంది, నేను ఎక్కడికి వెళ్తున్నా అపజయం అవుతుంది. దేవుని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుని ఆత్మ నీతో నాతో తెలియపరిచేది, మాటికి అపజయమే చూస్తున్నాం. ఏ కొత్తది ఆరంభించినా మాటికి అపజయమే చూస్తున్నాం, మాటికి నష్టమే చూస్తున్నాం, మాటికి డబ్బులు నీ దగ్గర నుండి పోవటమే చూస్తున్నావు, రాబడి నీకు అందట్లా. దేవుడు అనేది భయపడకు, కొత్తది చేయడానికి భయపడకు, ఆ విషయంలో నేను జోక్యం చేసుకుంటా, ఆ విషయంలో నేను కార్యం చేస్తా. దేవుని బిడ్డలారా, నువ్వు ముగింపులోనికి వచ్చావు, కొత్తది ఆరంభిస్తున్నావు, నష్టం కలుగుతుంది. మళ్ళా కొత్తది ఆరంభిస్తున్నావు, మళ్ళా నష్టం కలుగుతుంది. మళ్ళా కొత్తది ఆరంభిస్తున్నావు, మళ్ళా అపజయం కలుగుతుంది. దేవుని బిడ్డైన నీకు అలా జరుగుతుంది అంటే దీని వెనకాల ఏదో రీజన్ ఉంది, దీని వెనకాల ఏదో కారణం ఉంది. అబ్రహాము జీవితంలో కొత్తది ఆరంభించాడు, కానీ అపజయం పొందాడు. దాని వెనకాల ఒక కారణం ఉంది. ఇస్సాకు జీవితంలో అలా జరగడానికి దాని వెనకాల ఒక కారణం ఉంది. యాకోబు జీవితంలో అలా జరగడానికి దాని వెనకాల ఒక కారణం ఉంది. మోషే జీవితంలో అలా జరగడానికి దాని వెనకాల ఒక కారణం ఉంది. యోసేపు జీవితంలో అలా జరగడానికి దాని వెనకాల ఒక కారణం ఉంది. నీ జీవితంలో కూడా అలా జరగటానికి దాని వెనకాల ఒక కారణం ఉంది.
ప్రస్తుతం నీకు అర్థం కాకపోయినా 1 సంవత్సరం తర్వాత అయినా నీకు అర్థమవుతుంది. ఇది ఒక కారణం కొరకే దేవుడు చేశాడు. కానీ నీ మనసులో ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటి తెలుసా? నేను ముగింపులో ఉన్నాను, కొత్తవి ఆరంభిస్తున్నాను. తండ్రి, దీని మీద నీ హస్తం ఉండును గాక, దీని మీద నీ దీవెన ఉండును గాక. నా ప్రయత్నాన్ని సఫలపరచు దేవా, నా రాబడిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా దేవుడు కార్యం చేస్తాడు. పక్షిరాజు ఏదండి? పక్షిరాజు ఎత్తైన స్థలములో, లేకపోతే ఎత్తైన చెట్టు పైన, ఎత్తైన కొండపైన, త్వరల్లో, గృహల్లో గుడ్లు పెడుతుంది. గుడ్లను పెట్టి ఆ ఎత్తైన చెట్టు పైన ఒక గూడు కట్టి, ఆ గూడు పైన గుడ్లను పెట్టి, ఆ గుడ్డు పైన పొదుగుతుంటుంది. తన బిడ్డలకు జీవం ఇస్తుంది. బిడ్డలకు జీవం ఇచ్చి ఆ గూడులోనే దేన్ని ఉంచుతుంది? పిల్లల్ని ఉంచుతుంది. ఆ గూడులోనే తన పిల్లల్ని ఉంచుతుండగా ప్రతిరోజు ఆహారం తీసుకొస్తుంది, ప్రతిరోజు ఆహారం తీసుకొస్తుంది, ప్రతిరోజు ఆహారం తీసుకొస్తుంది. కానీ కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత ఏ తల్లి అయితే తన చేతులతో ఆ గూడు కట్టిందో ఒక్కొక్క పుల్లను తీసివేస్తుంది. ఒక్కొక్క పుల్లను తీసివేస్తుండగా ఈ పిల్లలకి అర్థం కాదంట, తల్లే గూడు కట్టింది, తల్లే ఆహారం పెడుతుంది, తల్లే మమ్మల్ని భద్రపరుస్తుంది. ఇప్పుడేంటి ఒక్కొక్క కర్ర తీసేస్తుంది, ఒక్కొక్క పుల్ల తీసేస్తుంది అని చెప్పి అన్నీ తీసేసి చివరాఖరికి కొమ్మ మీద నిలబెట్టిస్తుంది. ఏం చేస్తుంది? గూడు నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కొమ్మ మీద నిలబెట్టేటట్టు చేసిన తర్వాత ఆ పక్షులు, ఆ ఒక్కొక్క పక్షి పక్కన కూర్చుంటుంది. ఏది? తల్లి పక్షి కూర్చొని ఒక్క రెక్కతో అలా తోస్తుంది. దేన్ని? ఆ ఎత్తైన కొమ్మ పైనుండి పడుతుంటే రాయిలాగా, దీనికి ఏమి రాదు? ఎగరటం రాదు. రాయిలాగా బర్రట బండ మీద పడే లోపల రెక్క చాపి మళ్ళా పైకి తీసుకెళ్ళి కొమ్మ మీద కూర్చోబెడుతుంది. ఆ పిల్ల అనుకుంటుందంట, ఎంత కఠినురాలు, ఎంత మూర్ఖురాలు, ఇంత పని చేస్తుంది, ఎంత చండాల్పు మనిషి, ఎంత చండాల్పు తల్లి నా తల్లి అనుకుంటుందంట. ఏది? ఆ పిల్ల పక్షి. ఆ పక్షి, ఆ పిల్ల పక్షి అంత వేదన పడుతుండగా మళ్ళా రెక్కతో తోస్తుందంట, మళ్ళా కిందకి పడుతుందంట. కింద రాయిలా పడుతుంటే మళ్ళా రెక్కను పట్టుకొని మళ్ళా పైకి తీసి కూర్చోబెడుతుందంట. అప్పుడు తల్లి అనే మాట ఏంటి తెలుసా? నువ్వు కూడా ఏం చేయి, చాపు, నువ్వు కూడా రెక్కలు చాపు, నువ్వు కూడా రెక్కలు చాపు, నువ్వు కూడా రెక్కలు చాపు, నాలాగా ఎగరాలి. ఎందుకలా చేస్తుందో తెలుసా? దాని వెనకాల ఒక కారణం ఉంది. పిల్లకి అర్థం కాదు, కానీ తల్లికి బాగా అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఇలా దేవుడు చేస్తున్నాడేమో, నీకు ఆధారమైంది కదిలిచ్చేస్తున్నాడేమో, నీకు ఆధారమైంది తీసేస్తున్నాడేమో, నీకు ఆధారమైంది కదిలిచ్చేస్తున్నాడేమో. దాని వెనకాల ఒక కారణం ఉంది. మళ్ళా తోసేస్తుంది, ప్రయత్నం చేస్తుంది, మళ్ళా తోసేస్తుంది, మళ్ళా ప్రయత్నం చేస్తుంది, మళ్ళా తోసేస్తుంది, మళ్ళా ప్రయత్నం చేస్తుంది. చివరాఖరికి తల్లి ఎగిరినట్లు ఎగురుతూ ఉంటుంది. అప్పుడు ఈ తల్లి తన 2 రెక్కలు చప్పట్లు కొట్టినట్టు అంటదంట, ఇందుకోసమే నేను నిన్ను చేశా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా ఎవరైనా ముగింపులోనికి వచ్చినట్టు అనిపిస్తుందా? నా దేవుడు అనేది దీని వెనకాల ఒక కారణం ఉంది. అబ్రహాము కొరకు ఒక కారణం ఉంది, ఇస్సాకు కొరకు ఒక కారణం ఉంది, యాకోబు కొరకు ఒక కారణం ఉంది, మోషే కొరకు ఒక కారణం ఉంది, యోసేపు కొరకు ఒక కారణం ఉంది. చప్పట్లు కొడుతున్న నీ జీవితంలో కూడా ఒక కారణం ఉంది. మన మందిరములో ఆ సాక్ష్యం నువ్వు చెప్తావు. ప్రైజ్ ది లార్డ్.